హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ అయితే చేస్తాను. ఓకేనా. ఉడికించిన కోడిగుడ్లు 8 అండి, చూడండి. ఇవి ముందుగానే ఉడకబెట్టుకున్నాను. ఓకేనా. వీటిని పొట్టు తీద్దాము. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: టమాటా, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, అలాగే హోల్ గరం మసాలా. ఓకేనా. ఇప్పుడు చేయ విధానం ఎలానో చూస్తూ ఉండండి. మన వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి వీడియో మొత్తం చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. చూడండి, 8 గుడ్లు, టమాటాలు ఎన్ని, 5 టమాటాలు, 4-5 పచ్చిమిరపకాయలు, ఒక మీడియం సైజు ఉల్లిగడ్డను అయితే కట్ చేసుకున్నాను. చేయ విధానం: పొట్టు అయితే తీసుకుంటున్నాను గుడ్లకి. ఇలా ఇప్పుడు టమాటో ప్యూరీ అయితే పట్టుకుందామండి. టమాటాలు పచ్చివే, వీటిని ఇట్లా 4 ముక్కలు కట్ చేసుకొని మెత్తగా పట్టుకోవాలి పేస్ట్. ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసుకోవాలి. మీ దగ్గర ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే 10 వరకు వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు అల్లం ముక్క వేసుకొని మెత్తటి పేస్ట్ ఈ టొమాటో ప్యూరీలనే కలిపి మిక్సీ పట్టుకోవచ్చు. ఓకేనా. చూడండి, టమాటో ప్యూరీ అయితే రెడీ అయింది. ఇలా మెత్తగా పట్టుకోవాలి. ఇలా 5 టమాటాలు అయితే తీసుకున్నాను అని చెప్పాను కదా, 4-5 టమాటాలు. ఇవి 2 సార్లు అయితే మిక్సీ పట్టుకుంటున్నాను. ఇలా 2 సార్లు ఎందుకు పట్టుకున్నానంటే పెద్ద జార్లో వేస్తే మెత్తగా పట్టదని ఇలా చిన్న మిక్సీ జార్లో వేసి ఇలా ప్యూరీ అయితే రెడీ చేసుకున్నాను. ఓకేనా. చూడండి, ఈ కప్ నిండానైతే అయింది. ఇప్పుడు మసాలా కర్రీ ఎలా చేయాలో చూపెడతాను. ఎగ్ మసాలా కర్రీ. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడయ్యాక నూనె పోసుకుందాము. నూనె కొంచెం ఎక్కువనే పడుతుందండి, రెగ్యులర్ ఆయిల్ కాకుండా కొంచెం ఒక పావు ఎక్కువనే పోస్తున్నాను. నూనె వేడయ్యాక ఒక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క 1 ఇంచు, అనాస పువ్వు, 2 ఇలాచీలు, 3 లవంగాలు, చిటికెడంత సాజీరా. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు 10 కరివేపాకు ఆకులు వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. ఇప్పుడు టమాటో ప్యూరీని వేసుకుందామండి. మిక్సీ పట్టుకున్నాం కదా, రెడీ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ ఇది వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇలా బాగా కలిపినాక ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసాను. ఇప్పుడు కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఈ పచ్చి వాసన అనేది పోయే వరకు ఉడికించుకోవాలి. మనకు పైకి నూనె తేలుతుంది. అప్పటి వరకు ఈ టమాటోని అయితే మంచిగా ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ టమాటా ఉడికి ఆయిల్ అయితే సపరేట్ అయిపోయింది. కనిపిస్తుంది కదా. ఇలా సపరేట్ అయినప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుందాము. కారపొడి వేసేటప్పుడు
లై ఫ్లేమ్లో పెట్టుకొని రుచికి సరిపడం కారపొడి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి, చూసుకొని వేసుకోవాలి కారాన్ని. ఇలా బాగా కలుపుకోవాలి ఒక 2 నిమిషాల పాటు. కారం వేగుతున్నప్పుడే కొంచెం అంతా ధనియాల పౌడర్ వేసుకుందాం. ధనియాల పౌడర్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని వాటర్ అయితే పోసుకుందాం. ఇలా కొంచెం పల్చగా చేసుకోవాలండి. చేసుకున్నాక మనం ఉడుకుతుంటే కొంచెం చిక్కపడుతుంది. ఓకేనా? ఆయిల్ సపరేట్ అయ్యే వరకు, మళ్ళీ ఆయిల్ పైకి తేరే వరకు ఉడికించుకుందాం. మనకి ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిందండి. చూడండి, ఆయిల్ మంచిగా మెరుస్తూ పైకి అయితే తేలింది. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఎగ్స్ని అయితే ఘాట్లు పెట్టుకొని వేసుకుందాము. చూడండి, ఇలా 3 ఘాట్లు అయితే పెట్టుకోవాలి. ఎగ్స్ అన్నీ ఇలా వేసుకున్నాక కలుపుకొని ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, మంచి గ్రేవీ అయితే రెడీ అయింది. కూర అయితే మంచిగా రెడీ అయింది, గుమగుమలాడుతూ ఉంది. మంచి గ్రేవీ అయితే వచ్చేసింది. ఇప్పుడు లాస్ట్లో ఒక 10 వరకు పుదీనా ఆకులు, కొంచెం అంతా కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను అందరు ఫాలో అవుతూ ఉండండి. మీకోసం అయితే చాలా అంటే చాలా టేస్టీకరమైన రెసిపీస్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనా? బాయ్ బాయ్.